అగైన్ బ్రేకింగ్ చూస్తున్నాం. తిరుమల శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల తేదీలను టీటీడీ ఖరారు చేసింది. ఇక అక్టోబర్ 4 నుంచి 12వ తేదీ వరకు బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తున్నట్లుగా వెల్లడించింది. ఈ మేరకు టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి శ్రీవారి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపైన అన్నమయ్య భవన్లో అధికారులతో సమీక్ష నిర్వహించారు. అత్యంత వైభవంగా నిర్వహించేందుకు విస్తృత ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. శ్రీవారి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపైన అన్నమయ్య భవన్లో అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. ఇంజనీరింగ్ పనులు, వాహనాల ఫిట్నెస్, అలాగే లడ్డూ స్టాక్, అన్నప్రసాదం, దర్శనం, వసతి, కళా బృందాల కార్యక్రమాలు, ఉద్యాన శాఖ, అలాగే ట్రాన్స్పోర్ట్, కళ్యాణకట్ట, గోశాల, శ్రీవారి సేవకులు, విజిలెన్స్ విభాగం భద్రతా ఏర్పాట్లపైన అధికారులతో చర్చించారు. ఇక బ్రహ్మోత్సవాల్లో భాగంగా అక్టోబర్ 4న ధ్వజారోహణం, 8న గరుడ సేవ, 9న స్వర్ణరథం, అలాగే 11న రథోత్సవం, 12న చక్రస్నానం నిర్వహిస్తారు. ఇక వాహన సేవలు ప్రతిరోజు ఉదయం 8 గంటలకు, సాయంత్రం 7 గంటలకు ప్రారంభమవుతాయని వెల్లడించారు. శ్రీవారి బ్రహ్మోత్సవాల సందర్భంగా తిరుమల కొండపైన అత్యంత రద్దీ నెలకొంటుందని అన్నారు. అయితే ఈ నేపథ్యంలో వృద్ధులు, దివ్యాంగులు, చిన్నపిల్లల తల్లిదండ్రులు, ఎన్ఆర్ఐ, ఆర్జిత సేవల కోటా దర్శనాలు రద్దు చేయనున్నట్లుగా ఈవో వెంకయ్య చౌదరి వెల్లడించారు.